గ్రంథము 5వ అధ్యాయము. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. నేనిట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారయ్యుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరగక బుద్ధిహీనులై ఉన్నారు. ఘనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు గదా అని నేను అనుకొంటిని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతి వాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారం చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? నీ బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రాకారము లెక్కి నాశనం చేయుడి. అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి. దూరం నుండి మీ మీదికి ఒక జనమును రప్పించేదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. నా జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరిచిన సమాధి. వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనం చేయుదురు. నీకు ఆశ్రయముగా నున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మను శేషము లేకుండా నశింప చేయను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడగగా నీ వారితో ఇట్లనము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్య దేవతలను కొలిచినందున
కొలిచినందుకు మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగము లెంత పొర్లిననో, అవి ప్రబల లేకయు ఎంత ఘోషించిననో దాని దాట లేకయు ఉండునట్లు, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవాకు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే కారణము. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటకాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఎందురు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు కొవ్వి బలిసియున్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఎందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవాకు. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు? ఆమేన్.